4 రోజుల నుంచి పడుతున్న వర్షానికి బట్టలైతే ఉతకడం అయితే మానేసినామండి. కానీ ఇంకా బట్టలు లేవు. ఖచ్చితంగా ఉతకాల్సిన సిట్యుయేషన్ వచ్చింది కాబట్టి మిషన్‌కైతే వేసేసాననమాట. మిషన్‌కేసేసి పైన తీసుకపోయి ఆరేసానో లేదో మళ్ళీ స్టార్ట్ అయిందనమాట వర్షము. మళ్ళీ పరిగెత్తుకుంటా పైకెళ్ళి బట్టలన్నీ తీసుకొచ్చి మళ్ళా ఇంట్లో తాళ్ళు కట్టి ఈ విధంగా అయితే ఆరేసాను ఫ్రెండ్స్. ఇట్లా ఎంతమంది చేశారనేది నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వర్షాకాలం వస్తే ఇట్లా ఖచ్చితంగా ఒక్కసారైనా సరే నేను ఇంట్లో బట్టలైతే ఆరేస్తాను. కానీ ఇట్లా బట్టలు ఆరేస్తే మాత్రం అవి సరిగ్గా ఆరక తడి తడిగానే ఉంటాయి. ముక్క వాసనొస్తాయన్నమాట. అసలు ఎంత స్మెల్లో ఎంత లిక్విడ్ ఏసినా, ఎంత కంఫర్ట్ ఏసినా గానీ స్మెల్ మాత్రం అసలు ఆగదు. ఎంతైనా అండి ఎండలో ఆరేసిన బట్టలకి, ఇంట్లో ఆరేసిన బట్టలకి మాత్రం చాలా చాలా డిఫరెంట్ ఉంటది. ఏమంటారు నిజమా కాదా ఫ్రెండ్స్? నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఈ వర్షం ఇంకెన్ని రోజులుందో ఏమో ఏమాత్రం అర్థం కావట్లేదు. మొత్తానికైతే బయటికి గూడా వెళ్ళట్లేదు. పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కాబట్టి కొంచెం మనశ్శాంతి